శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 99వ అధ్యాయం దేవీ సంభవం. ఋషిగణములు మహాబుద్ధిమంతుడవగ సూత, నీవు దేవి ఉత్పత్తి అయిన విషయం గురించి మాకు తెలియజేశావు. ఇప్పుడు దేవి మేనక యొక్క పుత్రికగాను దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన విధానం, విష్ణువు చేత దేవేశుడగు శివునికి ఆమెతో పరిణయమనర్చబడిన విధానం మాకు తెలియజేయము. ఇంకను శివునితో ఆమె వివాహం ఎట్లు జరిగింది, ఆ వృత్తాంతం నీవు మాకు వివరించము అనగా, వారి మాటలు విని పౌరాణికులలో ఉత్తముడగు సూతుడు మహాదేవి యొక్క జన్మమును ఆ మహాత్ములందరికీ ఇట్లా తెలిపాను. మొదట బ్రహ్మదేవుడు నందీశ్వరునికి ఈ వృత్తాంతం వినిపించెను. పిమ్మటి నందీశ్వరుడు సనత్కుమారునికి ఈ కథ తెలియజేశను. అనంతరం మహాబుద్ధిశాలి యొక్క సనత్కుమారముని వ్యాసమహామునికి ఈ వృత్తాంతం వినిపించెను. నేను వ్యాసమహాముని నుంచి ఈ కథ అంతా విని ఉంటిని. ఇప్పుడు నేను విస్తారంగా దాన్ని మీకు తెలుపుతున్నాను. మహాభాగులారా, మీరు అడుగుట చేత నేను ఇప్పుడు ఉమాదేవి శివ పరమాత్ములకు నమస్కరించి మీకు ఈ వృత్తాంతం వివరిస్తున్నాను. ఆమె ఈ లోకానికి తల్లి. ఆమె భవాను నామం ధరించినట్టుది. ఆమె లింగ రూపమున 3 వేదికలు కలిగినట్టుది. లింగం స్వయంగా భగవానుడగు శివుడే. ఉత్తములకు బ్రాహ్మణులారా, ఈ శివ పరమాత్ముడు భవాను పేరు గల దేవి చేతనే జగత్తు సృష్టి జరిగింది. శివలింగ రూపాన అంధకారంపై ఉండు జ్యోతి కలదు. లింగం వేదికల రెండింటి కలయిక చేత శివుడు అర్ధనారీశ్వర రూపమందు నిలిచి ఉన్నాడు. ఆయన 4 ముఖాలు గల తన పుత్రుడగు బ్రహ్మను సృష్టించను. ఈ సంపూర్ణ జగత్తునందు బ్రహ్మకు అందరికంటే అధికంగా జ్ఞానం కలవానిగా అర్ధనారీశ్వరుడు జ్ఞానం ప్రసాదించను. భగవంతుడు శివుడు సృష్టించబడిన బ్రహ్మను వెంటనే దర్శించను. బ్రహ్మ కూడా రుద్రుడు శంకరుడు ఒక మహాదేవుని చూసెను. అర్ధనారీశ్వరుడు అక్కడుండగా కమలోత్పన్నుడు బ్రహ్మ చూసి వరదాతయగు శివుని ప్రసన్నం చేసుకుని పలుకుల చేత స్తుతి నర్చను. భగవంతుడగు అజుడు విశ్వాత్ముడగు శివుని ప్రార్థిస్తూ, నిన్ను నీవు విభజించుకొనుము అని శివుని స్తుతించను. అంతటా ఆయన తన శరీరం యొక్క వామాంగం నుంచి యోగ్యురాలగు స్త్రీని తనకు భార్య రూపంలో దేవుని సృష్టించెను. ప్రాచీన సుందర మహిళకు శ్రద్ధ శివుని ఆజ్ఞ చేత దక్షుని పుత్రిక అయ్యను. ఆ సమయంలో ఆమె సతి అను నామం చేత ప్రసిద్ధురాలయ్యను. ఆమె రుద్రుని తన భర్తగా చేసుకొనను. కొంతకాలం గడిచిన తరువాత దక్షుడు ఆమెను నిందించుట చేత దేవి మేనక యొక్క పుత్రిక అయ్యను. నారదుని శాపకారణం చేత దక్షుడు కూడా ఆమెను నిందించుట చే వివసుడయ్యను. అహంకారుడగు దక్షుడు ఉమాపతియగు శివుని తిరస్కారపూర్వకంగా అనాదరించెను. సతి తన తండ్రి చేసిన ఈ దుష్కార్యం తెలుసుకున్న వెంటనే ఆ క్షణంలోనే ఆమె యోగశక్తి చేత తనను తాను భస్మము నడుచుకొనెను. అనంతరం ఆమె గిరీశుని పుత్రికయగు పార్వతీదేవిగా జన్మించి దీర్ఘ తపస్సు నరించింది. ఈ విషయం తెలుసుకుని చవనపుత్రుని నిర్దేశం చేత క్రుద్ధుడై భగవంతుడగు భర్గుడు దక్షుని మహాయజ్ఞమందు భస్మం చేసెను. అనంతరం చవనుని పుత్రుడు బుద్ధిశాలుడగు దధీచి పేరుతో విఖ్యాతుడయ్యను. శివుని కృపచేత అతడు విష్ణువును జయించి విష్ణు సహితులకు దేవతలందరికీ శాపమొసగను. దేవతలారా, మహాదేవుడగు శంకరుని మాయాకరణం చేత రుద్రుని కోపం నుంచి ఉత్పన్నమైన అగ్ని చేత క్షణకాలంలోనే సురలకు మీకందరికీ వినాశనం కలగబోచున్నది. దేవీ సంభవం అను 99వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.